హలో ప్రభా చేపలకి ఫుడ్ వేయడం మర్చిపోకు. అలాగే పాలోడు వస్తాడు, గిన్నె బయట పెట్టాను. అలాగే ఓసారి ఉదయ్ గురించి కూడా ఆలోచించమ్మా. వదినా వన్ మినిట్. హలో ఏంజల్. ఏంటి మీరిక్కడ? నిన్న నువ్వు ఇంట్లో ఎవరు ఉండరని హింట్ ఇచ్చావు కదా, క్యాచ్ చేసా, వచ్చేసా. మూడేం బాలేదు. బాస్ త్వరగా మాట్లాడండి, బ్యాటరీ లేదు. నేను కూడా ఎక్కువసేపు ఉన్నాను, బ్యాటరీ అయిపోతుంది. యు నో వాట్, ఐమ్ సారీ. మీరు నాతో ఓపిక్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, లోపలికి రండి. థ్యాంక్ యూ. మీ లెటర్ చదివాను. అవునా? బానే ఉందా? నేనే ఇంకా చదవలేదు. అదేంటది? నేను రాశాను, చదవలేదు. సారీ, మీకు కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. లెట్ మీ గెట్ యు సమ్ జింక్సింగ్ టీ. ఓకే. హలో 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 వెంకీ. హలో బాస్, ఎక్కడున్నారు? సిగ్నల్ దొరకట్లేదు. వెంకీ వెంకీ వెంకీ. హలో హలో వెంకీ. హలో 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 వెంకీ. హలో. కష్టపడి ఈరోజు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ బాల్కనీలో సిగ్నల్ లేదు, అక్కడ నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఎలా వెంకీ? సార్, మీకు ఇంకో బ్యాడ్ న్యూస్. నా ఫోన్లో ₹6.70 టాక్ టైం మాత్రమే ఉంది. బ్యాలెన్స్ లేదా? నువ్వు కట్ చేయ ఫోన్, నేను చేస్తా. వద్దు, శిరీష్ వచ్చేసింది, మాట్లాడుతుండు. ఏమిటో మీరు ఇలా వచ్చి కౌచ్లో కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా. ₹6.70 ఎన్ని కౌర్లని చెప్పగలను? బా, వచ్చిలా కూర్చోండి. నేనెప్పుడు ఈ సిట్అవుట్లో ఇలా కూర్చుంటూ ఉంటా. ఈ నందివర్ధనం మొక్కలు, ఈ చల్లటి గాలి, నిండు జాబిలి, వెండి వెన్నెల, ఇంతకన్నా ఏం కావాలి? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉంటే ఎంత బాగుండేది. అసలు ఏమైంది మీకు? నిజం చెప్పాలంటే నిన్న మీరు నేను నచ్చానని చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. అమ్మయ్య, మరి నేను నచ్చలేదా? అలా అని నేను అనలేదే. నేనున్న పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వలేకపోయాను. ఇంతకీ మీకు నాలో నచ్చింది ఏంటి? ఇప్పుడే చెప్పాలా? రేపు ఎప్పుడైనా మంచి సెల్ టవర్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. పైగా అన్ని లెటర్లు ఉన్నాయి కదా, ఎదవగోలా. మీలో అన్నింటికన్నా ఎక్కువగా నాకు నచ్చిన విషయం మాత్రం మీ మాటలే. ఓ, భలే చమత్కారంగా ఉంటాయి. ప్లీజ్, లెటర్లో కాదు, మీ మాటల్లో చెప్పండి. బ్యాటరీ లేదు, బ్యాలెన్స్ లేదు, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఈ కవర్లో ఎందుకు కానీ, లెట్ మీ డూ దిస్. ఏంటి మీరు చేస్తున్న పని? ఐ లవ్ యూ సిరి. ఈ ఉంగరం తోటి నేను నాతో పెళ్లి కొప్పిద్దాం అనుకున్నాను, కానీ టెన్షన్ లేదు చేస్తాను. సారీ, ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను క్షమించి అర్థం చేసుకో. లేకపోతే అర్థం చేసుకుని క్షమించు. ఏదో సీక్వెన్స్ లో ఈ 2 పనులు మాత్రం చెయ్యి ప్లీజ్. Get out of my house! అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు ముక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్ కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్ లో చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే
2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మాయా, ఏంటి? చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా? హలో హలో, నేను బ్లూ షర్ట్ కాగేసేసుకొచ్చాను. ఆమె ఏ రంగు? ఆ? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే, నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది, మా బాస్ కొనిచ్చాడు. పెళ్లి చూపులా? హా, ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వెయిట్ చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అందుకేనా అలాంటి వేసుకుని తిరుగుతున్నారు? ఆ? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఆ? ఎన్ఆర్ఐ L1 మీద యూఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ, అంటే మంచిదేనా అండి? చాలాను. నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో, మరి ఎక్కడండి గుళ్ళో ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్పేస్తుంటాడు తెలుసా. దాన్నే పిచ్చి అంటారండి. వాట్ యు డూ అండి? మీకు వీసా రాలేదా? నాకు అసలు యుఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ యునో. ఇప్పుడు నన్ను చూడండి, ఎస్ఏపీలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ ఓ శాప శాప్ అనకూడదు, ఎస్ఏపీ అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరదులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. ఆ? నాది కుదరాలి, నాది మామూలు కదా. వెంటనే H4 అప్లై చేసేద్దామని. ప్రభా, హలో, అతని ఫోటో నేను చూడలేదు. అతను కూడా నా ఫోటో చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. వెళ్ళొసారి ఎక్కడికి వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. ఆ అమ్మాయి పుట్టిన తేదీ May 31st, 1989, జోడెక్సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, ఆమె పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అని ముందే నువ్వు చెప్పలేదండి నాకు. ఇదిగో, నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమైనా తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటయ్యా, నీ పేరు మాత్రమే తెలుసు. సరే, నా తిప్పలేవో నేను పడతాను. పడండి. మీరు? ఎన్ వెంకటేశ్వరరావు. కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురున్నారు, మూడోడు ఎక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న,
రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈ్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే బీఆర్బీ అని కొట్టు. అసలే వర్క్ ఫ్రం హోము. ఏంట్రా పాత్ర ఉన్నది ఉన్నట్టు చేయమంటే తెగ ఇంప్రూవైజ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహం మీద చెప్పేస్తున్నాను, మీరేమనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురు వేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్.